కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామ విగ్రహ ప్రతిష్ఠాన కార్యక్రమానికి హాజరు కావటం లేదు అనేసి తెలపటం జరిగింది. దానికి ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది బీజేపీ కార్యక్రమం కాదు అనే మాట వారు చెప్పడం జరిగింది. ఇది బీజేపీ కార్యక్రమమా కాదా, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నవనే విషయం యావత్ భారతదేశ ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరామ భక్తులు కూడా పరిశీలిస్తున్నారన్న విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుంచుకోవాలి. శ్రీరామచంద్రుల వారు ఒక పార్టీకి సంబంధించిన వారు కాదు. యావత్ ప్రపంచంలోని మానవాళి గౌరవించే దేవుడు శ్రీరామచంద్రుడు. మర్యాద పురుషోత్తముడుగా అందరి మన్ననలు పొందిన వారు శ్రీరామచంద్రమూర్తి. ఆయన జీవితం మొత్తం ఆయన దేవతామూర్తి అయినా గాని, రాధ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా గాని, ఏ విధంగా సాధారణ మానవుడు ప్రవర్తించాలో, ఏ విధంగా అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉండాలో ఆ విధంగా తన జీవితాన్ని కొనసాగించి యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి. అటువంటి ఆదర్శమూర్తిని మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం అది తగదు అని నేను మనవి చేస్తా ఉన్నాను. మా నిర్ణయం అనేది ఏదో ఒక మతాన్ని అన్వయించడానికి కాదు అనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రామచంద్రమూర్తి మతాలకు వర్గాలకు అతీతుడైనటువంటి వారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నిన్న పూరి శంకరాచార్య స్వామి గారు, నిశ్చలానంద సరస్వతి గారు మాట్లాడటం జరిగింది. నేను ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు అని ఆయన చెప్పటం జరిగింది. రామచంద్రమూర్తి విగ్రహాన్ని మోడీ ముట్టుకోవటం అనేది నేను సహించలేను అనే మాట ఆయన చెప్పడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన అంటే హైందవ ధర్మంలో కొన్ని కట్టుబాట్లతో, కొన్ని నియమాలతో విగ్రహ ప్రతిష్టాపన జరపబడుతుంది. అదే విషయాన్ని వారు చెప్పడం జరుగుతుంది. మోడీ గారు అన్ని తానే చేస్తుంటే నేను అక్కడికి పోయి చూస్తూ ఉండాలా అనేసి ఆయన క్వశ్చన్ చేయటం జరిగింది. బండి సంజయ్ గారు ముందు నిశ్చలానంద సరస్వతి గారు మోడీ గారిని ప్రశ్నించిన దానికి మీరు మీ పార్టీ సమాధానం చెప్పాలన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, 22వ తారీఖు నాడు సామాన్య ప్రజలు ఎవరు రావద్దని రామచంద్ర ఆలయ ట్రస్ట్ వారు ప్రకటించడం జరిగింది. ఎవరైనా కానీ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత రావాలని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వారిమైన మేము, మా కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో మేము అక్కడికి పోయేసి ప్రజలకు మరింత ఇబ్బందులు సృష్టించకుండా మేము దూరంగా ఉంటున్నాం అంతే. కానీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నప్పుడు, ఎటువంటి ఆటంకాలు లేనప్పుడు కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తామనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మాకు శ్రీరామచంద్రునికి మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం మీరు చేయకండి. మీరు సృష్టించినా గాని ఆ అగాధానికి వారధి కట్టి మేము శ్రీరామచంద్రుని మూర్తిని చేరుతామనే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకందరికీ ఒక విషయం బండి సంజయ్ గారికి తెలుసో లేదో, హైదరాబాద్ నగరంలో ఉండే బీజేపీ వారికి కూడా అందరికీ తెలుసు. 2-3 దశాబ్దాల క్రితం రామానంద్ సాగర్ గారి రామాయణం సీరియల్ అనేది టీవీ ఛానల్స్ లో వచ్చేటప్పుడు హైదరాబాద్ పాత బస్తీలోని రోడ్లు కూడా ఖాళీగా ఉంటుండే, ఎటువంటి ట్రాఫిక్ లేకుండా. మైనార్టీ సోదరులు కూడా అందరూ ఇంటికి పరిమితమై ఆ రామాయణం సీరియల్ చూసేవారనే మాట మనవి చేస్తా ఉన్నాం. మీరు అయోధ్య పేరుమిట, రామాయణం పేరు మీద మీరు మనస్పర్ధలు ఈ దేశంలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రీరాముడు అనేది మిమ్మల్ని సహించడు, ఎత్తులను ఆయన తిప్పి కొడతాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.